అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా సండే రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను గ్రాసరీస్ అనేవి ఫిల్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం ఖాళీ అయిన తర్వాత దాన్ని వాష్ చేసి నీట్‌గా డ్రై చేసిన తర్వాత నేనైతే ఇలా ఫిల్ చేస్తూ ఉంటానండి గ్రాసరీస్ అనేవి. ఇంక ఇవి ఎక్కడివక్కడ పెడుతున్నాను. సండే అంటేనే చాలా వర్క్స్ ఉన్నట్టు ఉంటుంది కదా! ఎందుకంటే వీక్‌కి సరిపడా వెజిటబుల్స్ తేవడం గానీ, లేదంటే ఆ రోజు కొంచెం నాన్ వెజ్‌లే వండుతాం. లేదంటే పిల్లలకి సెలవు, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ కానీ, ఇంకా వాళ్ళ స్కూల్‌కి సంబంధించినయన్నీ కొంచెం వాష్ చేయడం గానీ, ఇవన్నీ ఉంటాయి కదా! షూస్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. నేనైతే సండే అయితే అన్ని పనులైతే పెట్టుకోనండి. హ్యాపీగా కుక్ చేసుకోవడం, చక్కగా రిలాక్స్డ్‌గా ఉంటాననమాట. అంటే ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం అనేది నేను ఉండడానికి చూస్తాను. ఎందుకంటే డైలీ ఎలాగో ఉండే వర్క్సే సండే కూడా మనం అదే పనిగా బిజీ రొటీన్స్ కింద చేసుకోకూడదు అని నేను అనుకుంటాను. అయితే ఈరోజైతే నేను ఇక్కడ కొన్ని ఎక్కడవక్కడ ఆర్గనైజ్ అయితే చేస్తున్నాను, చూశారు కదా! ఇలాగ మనం కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏంటంటే బాక్సెస్‌లో మనం పేపర్ కొంచెం టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుందండి. నేనైతే కొంచెమే ఉంది కదా అని ఇంకా పేపర్ వేయలేదు. ఇవన్నీ స్టోర్ చేసిన తర్వాత ఇవాళ ఏంటంటే కొంచెం ఇంట్లో నైవేద్యం పెట్టామన్నమాట. అందుకని గారెలు వేశాను. అలాగే చికెన్ కర్రీ అనమాట. ఇంక ఇక్కడ గారెలు గ్రైండర్ వేసేసారు. ఈలోపు నేను ఈ వర్క్స్ చేసుకుంటున్నానని ఇంకా అవి తీసేసిన తర్వాత పిండి అది ఇంకోండి ఏమీ కలపలేదు. అయినా కూడా ఎంత బాగా వచ్చినాయి కదా! గుండు పప్పు కాకుండా బద్దపప్పు అనమాట. మనకి పొట్టుతో ఉన్న మినపప్పు ఉంటుంది కదా! అదే యూజ్ చేస్తాను నేను ఎక్కువగా. దాంతో వేశాను. చాలా బాగా వచ్చినాయి. ఇంకా చూశారు కదా! ఇలా అయితే చిన్నగా నైవేద్యం అయితే పెట్టేసాము. చాలామంది తెలగపిండి కూర కూడా వండుతారు కదా! నేను గారెలు, బూరెలు అలాగే కొంచెం అన్నం, పప్పు ఉపారం అంటాం కదా! అది పెట్టాను. ఇక్కడ చికెన్ కర్రీ వచ్చేసి ఇది వచ్చేసి నాటుకోడి అండి. నాటుకోడి అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా! మా వారికి కూడా ఇష్టమే మా ఇంట్లో అయితే. ఈ కర్రీ అయితే నేను చాలా సింపుల్‌గా చేస్తానండి. అది ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఇలా ముందైతే చికెన్ని బాగా వాష్ చేసుకుని ఒక బాండీలో వేసి అంటే ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసేయాలండి వాటర్ అంతా పోయే వరకు. ఇంకా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం అలా ఫ్రై చేసేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేపుతున్నాను కర్రీకి వచ్చేసి. ఇంకా ఇక్కడ మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే యాలక్కాయ లవంగా దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు కొంచెం జీడిపప్పు అలాగే మిరియాలు నట్మగ్ అంటారు కదండి, జాజికాయ చిన్నది వేసాను. ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై అనిస్తానండి. నాటుకోడి కర్రీ అంటే ఎక్కువ ప్రాసెస్లో కాకుండా నేనైతే ఇలా సింపుల్గా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మా వాళ్ళకి సూపర్ నచ్చుతుంది అనమాట. ఎంత బాగుంది అనేసారో అసలు. ఇంక ఇక్కడ ఈ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ కూడా వేసేసానండి. అది ఒకసారి కలిపేసి బాగా తర్వాత ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి తర్వాత ఈ మసాలా పేస్ట్ కూడా వేసాను. ఈ మసాలా పేస్ట్ కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ఇంకోండి ఇలా ఉన్నప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. ఆల్రెడీ మనం ఈ చికెన్ అనేది ముందు వేపుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకోండి ఈ గ్రేవీతో అయితే కర్రీ అయితే దించేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంత బాగా నచ్చిందో ఇంట్లో వాళ్ళకైతే ఈ కర్రీ అయితే ఇవాళ. గారెలు ఇవి అన్నీ పెట్టేసి మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా చేసేసాము. ముద్దపప్పు చారు కూడా చేశాను. మనం రెస్టారెంట్స్ని మర్చిపోయేలా చేసేయాలండి ఇంకా ఇంట్లో వాళ్ళకి. అసలు ఇంట్లోనే అంత బాగా మనం కుక్ చేసుకోవచ్చు. ఏ డిష్ అయినా కూడా కొంచెం ఇష్టంగా చేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకోండి ఇక్కడైతే మేడ మీదకి వచ్చేసాము. మన గార్డెన్ ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా ఇక్కడ పువ్వులు అయితే చూసారు కదా, ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. కొంచెం ఇవన్నీ సరి చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. మొన్న చెప్పాను కదండి ఒకసారి ఫ్లోర్ కూడా వాష్ చేయాలి అని చెప్పి వాటరింగ్ చేద్దామని వచ్చాము. ఇవి ఆల్రెడీ మొన్న కొన్ని కోసేసాను. పువ్వులు అనేవి మళ్ళీ వచ్చినాయి కొన్ని. ఇప్పుడు సీజన్ కాబట్టి చామంతులు వస్తాయి. ఇంకొక నెల అలా వస్తాయేమో, తర్వాత ఇంకా ఆగిపోతాయండి.
ఇంక ఇవాళ ఏం ఫెర్టిలైజర్ వేసానన్నది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. బెంగుళూరు రెడ్ గులాబీలా ఉందండి. చాలా మంచి కలర్, రెడ్ పక్కనే పింక్. ఇంకా వీటిని చూస్తేనే నాకు కడుపు నిండిపోతుందనమాట. అంత బాగుంటాయి, అంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేవి. మనం ఉన్న ప్లేస్ని చక్కగా మార్చుకోవచ్చండి. ఇంకా సండే కాబట్టి మేము ఇలాగ చక్కగా హ్యాపీగా కుక్ చేసుకుని చక్కగా తినేసి తర్వాత బాగా ఒక మంచి ఏదన్నా మూవీ పెట్టుకొని చూసి తర్వాత ఈవినింగ్ అయ్యాక ఇలా గార్డెన్ దగ్గరికి వచ్చేస్తాము. ఇవన్నీ సరి చేసుకోవడం మాకు ఇదొక హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ మొక్కల దగ్గర వర్క్స్ అనేవి చాలా ఇష్టంగా చేస్తారు మా వారు కానీ నేను కానీ. కొంచెం అవన్నీ సరి చేసుకోవడం, అవన్నీ మొక్కలకి ఏమన్నా కొంచెం ఏమైనా ఇది అవుతుందా ఏంటని చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇవాళైతే ఎగ్ షెల్స్ అనేవి నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి డ్రై చేసి ఉంచానండి. ఒక 1 వీక్ నుంచి ఎండలో పెట్టాననమాట. ఇవి చక్కగా ఎండిపోయినవి. వీటిని ఏంటంటే ఇలా క్రష్ చేశాను. మనం ఏదైనా గ్లాస్‌తో కానీ లేదంటే రోట్లో కానీ మిక్సీ కూడా చేస్తారు చాలామంది. నేనైతే జస్ట్ గ్లాస్‌తో ఇలా ఇలా క్రష్ చేసేసానండి. దాన్ని కొంచెం కొంచెంగా ఇలా గులాబీ మొక్కలకైతే ఇస్తున్నాము. ఇలా మనం వారానికి కానీ 10 డేస్ కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తే మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. చాలామంది అడుగుతున్నారు కదా, గులాబీలను పూస్తున్నాయి ఏమేస్తున్నారు అక్క అని చెప్పి. నేను ఆల్రెడీ వ్లాగ్స్లో షేర్ చేస్తున్నానండి. ఏం వేసినా మొక్కలకి మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే మొక్కలను పెంచుతున్నప్పుడు ఉండే ఆనందం వేరనమాట. బాగుంటుంది. 4 మొక్కలైనా సరే వాటిని ప్రేమగా చూసుకుంటే చక్కగా ఎదుగుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, డిఏపి ఇలా ఉంటాయండి, చిన్న చిన్న గుళికల్లాగా. ఇవి కూడా మిగిలిన మొక్కలకు వేస్తున్నారు. ఎందుకంటే ఎక్షల్స్ అన్నిటికీ రావు కదా, కొన్ని మొక్కలకే వచ్చింది, మిగిలిన వాటికి ఇది వేస్తున్నారు. ఇలా కేర్ చేసుకుంటామండి మొక్కల్ని. చక్కగా కలుపులన్నీ తీసేసి ఇంకొండి బెంచెస్ కూడా వేసి ఇలా అయితే చేసాము. ఇంకొండి పిల్లలు అయితే ఆడుతున్నారు కదా పక్కన. ఇంక వీళ్ళ ఆటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కుక్ చేశాను కదా, ఇప్పుడు రైస్ ఒక్కటి పెట్టాను. చక్కగా మళ్ళీ చేసేసిన తర్వాత అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకోండి నా నైట్ రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇవాళ నాన్ వెజ్ చేశాను కాబట్టి నేను స్టవ్ అయితే కొంచెం డీప్ క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం ఆయిల్ ఐటమ్స్ అన్నీ ఎక్కువ చేశాను కాబట్టి బాగా జిడ్డు అయిపోయింది. ఇంక ఇక్కడ లైట్గా నేను డిష్ వాష్ లిక్విడ్తో స్క్రబ్ చేసేసిన తర్వాత ఇలా క్లాత్ పెట్టి వైప్ చేసేస్తానండి. ఈ క్లాత్ అనేది ఒక 2-3 సార్లు ట్యాప్ కింద వాష్ చేసి మళ్ళీ దాంతోనే తుడిచేస్తాను. అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది. ఈ గ్లాస్ స్టవ్ అనేది అస్తమానం వాష్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి లోపలికి వాటర్ వెళ్ళిపోతే మంట అనేది తగ్గిపోతుంది కదా, అందుకే నేను ఇలా అయితే చేస్తాను. ఒక్కొక్కసారి వాష్ చేసేస్తాను. చెప్పాను కదండి, ఇంకా నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా కడిగేస్తామని అనమాట. మొత్తం ఆ గ్యాస్ అంతా కూడా ఒకేలా స్క్రబ్ చేయకపోయినా ఇది మాత్రం కంపల్సరీ. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ పిల్లలవి ఉన్నాయి కదా, మార్నింగే వాష్ చేసేస్తాను అసలు. ఇంకా మర్చిపోయాను కాబట్టి, లేదంటే పిల్లలైనా వాష్ చేసుకుంటారు. ఈరోజు మర్చిపోయారు, ఇంకా నేనైతే వాష్ చేస్తున్నాను. జస్ట్ మైల్డ్ లిక్విడ్ అనేది వేయాలండి ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్కి. అది వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి మనం క్లీన్ చేసేయచ్చు, లేదా బేకింగ్ సోడా వెనిగర్తో అయినా సరే క్లీన్ చేయొచ్చు. ఇలా అయితే నేను కౌంటర్ అంతా క్లీన్ చేసి తర్వాత ఈరోజైతే నేను వీటిని నానపెడదాం అనుకున్నాను. కొంచెం వాటర్ తీసుకుని బేకింగ్ సోడా అలాగే వెనిగర్, విమ్ డిష్ లిక్విడ్ వేసానండి. వేసి క్లాత్స్ అనేవి సోక్ చేసి ఉంచాను. మార్నింగ్ ఏంటంటే వాష్ చేస్తాను అవి. ఇలా మనం అప్పుడప్పుడు వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చాలా బ్యాక్టీరియా ఉంటుంది కదా, మనం మళ్ళీ దాంతోనే తుడిచేస్తూ ఉంటాము. డైలీ యూజెస్ కదండి, కాబట్టి నేను ఇలా ఒక 5-6 డేస్కి ఇలా
క్లీన్ చేస్తాను వాటిని. ఇలా హాట్ వాటర్లో పెడితే కనుక చాలా నీట్గా వచ్చేస్తాయి అవి. మళ్ళీ బ్రష్ చూపించాను కదండి, అదైతే సింక్ వాష్ చేసేది అనమాట. కొత్తది పెట్టాను, పాత తీసేసి, ఇంకా అది బాగా ఇదయిందని. ఇదైతే నేను బేబీ హోమ్లో తెప్పించానండి. 50 రూపీస్ ఉంటుంది. చాలా కన్వీనియంట్గా ఉంటుంది సింక్ అది వాష్ చేయడానికి. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి నీట్గా అయితే సదిరేసాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే మళ్ళీ లంచ్ బాక్సెస్ అవి చేయాలి కదా, ఇంకా అంతా సెట్ అయిపోయింది కిచెన్ అయితే. అదండి, చూశారు కదా ఈరోజు నా సండే రొటీన్ అయితే మీతో షేర్ చేశాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నన్ను చికెన్ బిర్యానీ రెసిపీ కూడా షేర్ చేయమని అడిగారు. అది నాకన్నా మా వారు బాగా చేస్తారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేస్తానండి. చూశారు కదా, అదండి ఈరోజుటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.